హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని కాస్మోస్ ఫ్లవర్స్ విప్పిని. వర్షానికి సీడ్స్ అన్నీ చాలా బాగా వచ్చేసినాయి, రాలిపోయినాయి కొన్ని. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ విప్పిని. ఈరోజు కొన్ని మందారం ఫ్లవర్స్ విప్పిని, అవి కూడా కోసేస్తున్నాను. ఆరెంజ్, రెడ్, పింక్ కొన్ని వచ్చినాయి, అవి ఆ ఫ్లవర్స్ కూడా కోసేస్తున్నాను. ఇక్కడైతే చాలా బాగున్నాయి కాస్మోస్ ఫ్లవర్స్. ఒకే చోట సీడ్స్ రెడీ అవుతూనే ఉన్నాయి, మళ్ళీ మొగ్గలు కూడా చాలా బాగా వస్తున్నాయి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. ఇక్కడ కొన్ని వచ్చినాయి. మొత్తం ఒకటే ప్లాంట్. ఒక్కసారి వేస్తే చాలు, సీడ్స్ పడి ఇంకా వస్తూనే ఉంటాయి. ఈ ఫ్లవర్స్ ఇయర్ అంతా వస్తాయి, ఎనీ డే. ఇక్కడ కొన్ని సీడ్స్కి వస్తున్నాను. ఈరోజు సీడ్స్ చాలా ఉన్నాయి, బాగా రెడీ అయినాయి. కొన్ని సీడ్స్ అన్నీ కలెక్ట్ చేస్తున్నాను. ఇవి ఇంకా డైరెక్ట్గా వేసేయచ్చు. బ్లాక్గా వచ్చేసినాయి సీడ్స్ మొత్తం. ఇంకా కొయ్యిపోయినా కానీ రాలిపోతూ ఉంటాయి. కలెక్ట్ చేస్తున్నాను. ఒక ఫ్లవర్ తీసుకున్నాను, చాలా బాగున్నాయి. ఇక్కడ మందారం ఫ్లవర్ ఇప్పింది, కోసేస్తున్నాను. ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ అయిపోయినాక కటింగ్ వేస్తూ ఉంటే చాలా బాగా వస్తాయి. ముద్ద మందారం, ఇవి మొగ్గలు కోస్తే విప్పవు, చెట్టుకే విప్పాలి ఫ్లవర్స్. చాలా బాగుంది, కోసేస్తున్నాను. పింక్ మందారం, బేబీ పింక్. ఈరోజు కొన్ని రెడ్ మందారం ఫ్లవర్స్ విప్పిని. ఇక్కడ ఫ్లవర్ వచ్చింది, ఎల్లో చామంతి. ఇక్కడ కొన్ని ఎల్లో చామంతి ఫ్లవర్స్ వచ్చినాయి. ఈరోజు కొన్ని లిల్లీ ఫ్లవర్స్ వచ్చినాయి, రెయిన్ లిల్లీ. ఈ ఫ్లవరు మొత్తం వడిలిపోగానే సీడ్స్ రెడీ అవుతాయి. వైట్ కలర్ సీడ్స్ బ్లాక్గా ఉన్నాయి, వెయిట్ ఏమి ఉండవు. అవి వేసేస్తే నారు పోసుకుంటే వచ్చేస్తాయి ఈజీగా. ఇక్కడ కొన్ని పింక్ వచ్చినాయి, పింక్ వైట్ ఎల్లో కూడా వచ్చినాయి. ఇక్కడ పింక్ వైట్ ఎల్లో రెయిన్ లిల్లీ ఫ్లవర్స్. ఇదిగోండి సీడ్స్ ఇలా వస్తాయి. కొంచెం అది ఎండిపోయినాక వేసేస్తే వచ్చేస్తాయి. ఇక్కడైతే చాలా బాగున్నాయి. సువర్ణ గన్నేరు ఫ్లవర్స్. వీటికి కూడా సీడ్స్ ఉంటాయి, చిన్న చిన్న కాయలు ఉన్నాయి, అవి వేసుకుంటే వచ్చేస్తాయి. ఆ గింజలు వేస్తే. కొన్ని ఫ్లవర్స్కి వస్తున్నాను. పెద్ద ఫ్లవర్స్ విప్పినాయి ఈరోజు. ఈ ఫ్లవర్స్ కూడా కొంచెం లేట్గా విప్పుతున్నాయి. కొన్ని వైట్ సింక్ ఫ్లవర్స్, బ్లూ సింక్ ఫ్లవర్స్కి వస్తున్నాను. టేబుల్ రోజ్ ఫ్లవర్స్ పింక్. నెక్స్ట్ డేకి ఇక్కడ కాస్మోస్ ఫ్లవర్స్ విప్పుతున్నాయి. ఇందులో సీడ్స్ వేశాను. కొన్ని ఫ్లవర్స్కి వస్తున్నాను. ముద్ద సింక్ ఫ్లవర్స్ కూడా వచ్చినాయి, బ్లూ. కొన్ని సీడ్స్కి వదిలేసాను. ఇక్కడ ఫ్లవర్ కోసేస్తున్నాను. రోజ్ ఫ్లవర్లా చాలా బాగుంటాయి ఇవి. ఇలా ఫ్లవర్ అంతా రాలిపోవాలి, సీడ్స్ వచ్చేస్తాయి.
ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. ఫ్లవర్స్ బాగా స్టార్ట్ అయినాయి. ఇవన్నీ సీడ్స్ వేశాను. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్కి వస్తున్నాను. ఈ ఫ్లవర్స్ కొయ్యకపోయినా 2-3 డేస్ అయినా సరే వడిలిపోకుండా ఉంటే చెట్టుకు ఉంచితే ఇంకా పెద్ద ఫ్లవర్స్ విప్పుతున్నాయి. మొత్తం ఒకేసారికి వస్తే బౌల్ నిండిపోతున్నాయి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ విప్పినాయి. సీడ్స్కి వస్తున్నాను. ఇక్కడ ఫ్లవర్ వచ్చింది. 2-3 డేస్కి ఇంకా పెద్దవి అవుతాయి ఈ ఫ్లవర్స్. మట్టి మార్చేసి కుండీలన్నీ ఖాళీగా ఉన్నాయి. కొన్ని టమాటా మొక్కలుంటే పెట్టాను. టేబుల్ రోజ్ కొమ్మలు పెట్టాను. ఈ ట్రే అంతా ఖాళీగా ఉంది. కొన్ని ధనియాలు వేస్తున్నాను. ఇక్కడ తోటకూర సీడ్స్ వేసాను. చాలా బాగా వచ్చేసింది. వర్షంలో పెడితే పడిపోతాయి. ఇక్కడ వర్షం డైరెక్ట్గా పడదు, బాగా పెద్ద వర్షం వస్తేనే పడిద్ది. డైలీ తడుపుతూ ఉన్నాను. ఇందులో వేసేస్తున్నాను ధనియాలు. కొరియాండర్ సీడ్స్ వేసేస్తున్నాను. కొన్ని ఫ్లవర్ సీడ్స్ ఉన్నాయి, అవి కూడా వేసేస్తున్నాను. వీటితో కొంచెం ఎక్కువే వేస్తాను నేను, థిక్గా పడిపోకుండా. కొత్తిమీర చాలా బాగా వస్తుంది. కొత్తిమీర కొంచెం లేట్గా వస్తుంది. తోటకూర, మెంతికూర త్వరగా వచ్చేస్తాయి 3-4 డేస్కి. కొత్తిమీర మట్టికి కొంచెం లేట్గా వస్తాయి, కానీ చాలా బాగా వస్తుంది. బర్డ్స్ బాగా వస్తున్నాయి. ఇంకా ఇట్లా వదిలేస్తే మొత్తం తినేసి వెళ్ళిపోతాయి. కొత్తిమీర రాదు. ఇసుకుంది కొంచెం, పొడిది మట్టితో కవర్ చేసేస్తాను. నిన్న మట్టి మార్చాను కదా, ఆ పొడి మట్టితో కవర్ చేసేస్తాను మొత్తం. ఈ ఫ్లవర్ సీడ్స్ అయితే వర్షానికి బాగా నానిపోయి ఉన్నాయి, బాగా రెడీ అయినాయి. ఇలా ఓపెన్ చేసి వేసేస్తున్నాను. చాలా బాగా వస్తాయి, త్వరగానే వచ్చేస్తాయి ఈ సీడ్స్. ఊరికే అలా వేసేసినా చాలు. ఒక మొక్కున్నా సరే, ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, కొమ్మలు పెట్టుకున్నా వచ్చేస్తాయి. చిన్న చిన్న డబ్బాల్లో పెట్టినా వచ్చేస్తాయి ఫ్లవర్స్. చాలా కలర్స్ ఉంటాయి వీటిల్లో. పింక్ కలర్ సీడ్స్ తీసుకున్నాను కానీ అవి రాలేదు. ఇవి అయితే బాగా వస్తున్నాయి. ఇలా మట్టితో కవర్ చేసేస్తున్నాను, ధనియాలు కనిపించకుండా. వాటర్ బాటిల్కి హోల్ పెట్టాను, దాంతో ఇంకా పోసేస్తూ ఉంటాను. ఈరోజు ఎలా అయినా పోసేయచ్చు, ఇంకా మొక్కలు స్టార్ట్ అవ్వవు కదా.